బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని బాచుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే స్పాట్లో అక్కడ ఒక బాలుడు కూడా చనిపోయాడు. అయితే స్కూల్కి వెళ్తున్న అంటే తన తల్లితో కలిసి ఒక బాలుడు స్కూల్కి వెళ్తున్నాడు. అదే టైంలో ఒక టిప్పర్ లారీ వచ్చి గుద్దడంతో స్పాట్లో ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే యాక్సిడెంట్లో బాలుడి మొత్తం దేహం అంతా కూడా నుజ్జు అయిపోయింది అని ఆయన కూడా అప్పటికే స్థానికులు చెప్తున్నారు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు విజువల్స్ కూడా చూస్తున్నారు. ఏదైతే టిప్పర్ లారీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందో ఆ టిప్పర్ లారీ అక్కడ రోడ్డు పైన వెళ్తున్న తల్లి ఇంకా కొడుకు వీళ్ళిద్దరు కూడా తన కొడుకుని స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలని చెప్పి కూడా ఆ తల్లి బయలుదేరింది. ఇంతలోనే టిప్పర్ లారీ వచ్చి గుద్దడంతో ఆ యాక్సిడెంట్లో కూడా ఆ బాలుడు అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు. అయితే ఎగ్జాక్ట్గా స్కూల్ ఆపోజిట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే చాలాసార్లు కూడా చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. స్కూల్ రోడ్లో కూడా ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయంటూ కూడా ఇప్పటికే చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బట్ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా ఇప్పటికే అంటున్నారు. అయితే ఇవాళ మరొక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక బాలుడు అంటే స్కూల్కి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఆల్మోస్ట్ స్కూల్కి స్టార్ట్ అయ్యాడు. ఇంతలోనే తన తల్లి కూడా ఆ పిల్లాడిని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళింది. అయితే ఇంతలోనే అక్కడికి వచ్చిన టిప్పర్ లారీ కూడా వాళ్ళని గుద్దడంతో స్పాట్లో ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ఈ ఘటనలో బాలుడి బాడీ అంతా కూడా నుజ్జు అయిపోయిందంటూ కూడా అంటున్నారు. సో ప్రజెంట్ అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. బాలుడి డెడ్ బాడీ అంతా కూడా కంప్లీట్ ఆ బాడీ అంతా కూడా నుజ్జు అయిపోయింది అంటున్నారు. సో తల్లితో పాటు స్కూల్కి వెళ్తున్నాడు ఆ స్టూడెంట్. సో దీంతో అక్కడ టిప్పర్ లారీ వచ్చి గుద్దడంతో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. సో అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఆ టిప్పర్ లారీ దగ్గరే గుద్దడంతో టిప్పర్ లారీ కిందికి వెళ్ళిపోయి కూడా అతని బాడీ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా కూడా నుజ్జు అయిపోయిందని చెప్తున్నారు. అయితే అదే ప్లేస్లో చాలాసార్లు చాలా యాక్సిడెంట్స్ తరచుగా జరుగుతూనే ఉంటాయి. చాలాసార్లు కూడా అధికారులకు చెప్పాము, అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆ రోడ్ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, చాలా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తుంటాయని కూడా అంటున్నారు. అలాంటి టైంలో అది కూడా మార్నింగ్ పూట స్కూల్స్కి వెళ్ళే టైంలో కూడా పేరెంట్స్ అటు ఇటు వెళ్తుంటారు. సో అలాంటి టైంలో కూడా ఈ భారీ వాహనాలు అక్కడ రావడం అండ్ దాంతో అక్కడ యాక్సిడెంట్ జరిగింది. అండ్ ఆల్సో అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందా లేదా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే మనకు ప్రతి స్కూల్ దగ్గర ఒక స్కూల్ ఉంది అంటే స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 50 మీటర్స్ వెనుకల్నే మనకు స్పీడ్ బ్రేకర్స్ కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ మనము స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము, ఎక్కడ మనకు స్పీడ్ బ్రేకర్ లాంటిది కూడా ఎక్కడ కనిపించట్లేదు. స్కూల్ జోన్ దగ్గర, హాస్పిటల్ జోన్ దగ్గర మనకు డెఫినెట్గా రోడ్లపైన మనకు స్పీడ్ బ్రేకర్స్ కనిపిస్తుంటాయి. అండ్ ఆల్సో స్కూల్కి సంబంధించిన సిబ్బంది కూడా రోడ్ దాటే పిల్లల్ని కూడా వాళ్ళు నేరుగా వచ్చి ఆ పిల్లల్ని రోడ్ దాటిస్తూ ఉంటారు. బట్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. చాలా చిన్న పిల్లాడు, స్కూల్కి వెళ్ళే పిల్లాడు, చాలా భవిష్యత్తు ఉంది. ఇంతలోనే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. సో ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ఘటన జరిగిన ప్రదేశానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డ్ అక్కడ కనిపిస్తుంది మనకు. ఆ స్కూల్ ఎదురుగానే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే హైదరాబాద్లోని బాచుపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది. మల్లంపేట ఔటర్ ఎగ్జిట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లితో పాటు స్కూల్కి వెళ్తున్న విద్యార్థి టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో స్పాట్లో అక్కడికక్కడే ఆ స్టూడెంట్ చనిపోయాడు. అయితే అతని బాడీ కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. సో ప్రజెంట్ నేను చెప్పే పదాలు కూడా మీకు కాస్త కలవరపాటుకు గురి చేయొచ్చు. బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇది మీకు చెప్తున్నాను. ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే దయచేసి ప్లీజ్ అవాయిడ్ వాచింగ్ దిస్. సో ప్రజెంట్ అయితే దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిట్గా మల్లంపేట ఔటర్ ఎగ్జిట్ రోడ్ దగ్గర ఒక ప్రమాదం చోటు చేసుకుంది. సో చాలామంది అక్కడ ఉండే స్థానికులు కూడా కంటిన్యూస్గా ఇదే స్పాట్లో చాలాసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, యాక్సిడెంట్ జరుగుతుంది అంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పామంటూ కూడా చెప్పారు. అండ్ మనం స్క్రీన్ పైన చూస్తాం, యూజువల్లీ మనకు స్కూల్ జోన్ దగ్గర అదేవిధంగా హాస్పిటల్ జోన్ దగ్గర మనకు స్పీడ్ బ్రేకర్స్ కనిపిస్తూ ఉంటాయి. దాంతో వెహికల్స్ ఏమైనా వచ్చేవి ఉంటే అవి కూడా స్లో అవుతాయి. బట్ అక్కడ ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ కూడా కనిపించట్లేదు. సో ప్రజెంట్ అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్ సురేష్, ప్రజెంట్ హైదరాబాద్లోని బాచుపల్లిలో ఒక దారుణం చోటు చేసుకుంది. స్కూల్కి వెళ్తున్న ఒక పిల్లాడిని టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో అక్కడికక్కడే చనిపోయారని అంటున్నారు. సో ఏంటి యాక్సిడెంట్ ఎలా జరిగింది, అక్కడ పోలీసులు చేరుకున్నారా, మొత్తానికి ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సురేష్? అంటే
రోజు ఉదయము తల్లి కొడుకును స్కూల్ కి తీసుకువెళ్తుండగా ఒకసారిగా మల్లంపేట అంటే బాచ్పల్లి సమీపంలో ఉన్నటువంటి మల్లంపేట వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 4 ని కొత్తగా ఓపెన్ చేశారు. అక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్లే భారీ వాహనాలన్నీ కూడా ఆ ఎగ్జిట్ ద్వారా మెడ్చల్ వైపు వస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఒక టిప్పరు సేమ్ ఆ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆ ఎగ్జిట్ ద్వారా బయటికి వస్తున్న కారణంలోనే ఆ తల్లి కొడుకు అక్కడ నించొని అంటే బైక్ వెళ్తూ అక్కడ ఆగిన వెంటనే ఆ లారీ రావడంతో ఆ బాబు కింద పడిపోయి ఆ లారీ కింద పడిపోవడంతో యాక్సిడెంట్ జరిగింది. ఆ బాబు ఆ లారీ చక్రాల కింద పడిపోయి బాడీ అంతా కూడా నుజ్జుగా మారిపోయిన పరిస్థితి ఉంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్ కు చేరుకొని చనిపోయిన బాబు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మిడ్చల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే ఇదే ఏరియాలో గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అక్కడ రోడ్డు పెద్దగా చేయాలి, ఎందుకంటే ఎగ్జిట్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ఔటర్ రింగ్ రోడ్ నుండి వచ్చే వాహనాలన్నీ కూడా ఇదే రోడ్డు కలుస్తున్నాయి కాబట్టి ఆ రోడ్డుకి మరమ్మతులు చేయాలి, ఆ వెడల్పు కూడా ఎక్కువగా చేయాలని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఒక్క ప్రమాదం కాదు, ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగాయి, తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, అయినప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభం శుభం తెలియని 6 ఏళ్ల బాబు ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. తల్లి ముందే కొడుకు చనిపోవడంతో ఆ తల్లి కూడా గాయాలయ్యాయి, ఆమెకు కూడా స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది. కానీ బాబు మాత్రం లారీ కింద పడిపోవడంతోనే ఆ చక్రాల కింద నగిలిపోయి చనిపోవడం జరిగింది. కొడుకు తల్లి ముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి తట్టుకోలేని పరిస్థితి, ఆమె కూడా గాయాలు కావడంతో ఆమెను హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మల్లంపేట్ కి సంబంధించి కొత్తగా ఎగ్జిట్ ని ఏర్పాటు చేశారు. ఆ ఎగ్జిట్ ఏర్పాటు చేసిన తర్వాత అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ రోడ్డు వెడల్పు చేయాలి, అక్కడ స్పీడ్ బ్రేకర్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు ఈ బాబు చనిపోవడంతో ఇప్పుడు ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. కానీ చాలా ప్రమాదాలు అంటే ప్రాణాలు పోకుండా అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా మంది గాయపడుతున్నారు. అయినప్పటికీ కూడా సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇకనైనా అక్కడ రోడ్డు వెడల్పు చేసి అక్కడ ఈ రోడ్డు ప్రమాదాలకు నియంత్రణకు కావాల్సిన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎస్ సురేష్, అక్కడ మనం విజువల్లో కూడా గమనించినట్లయితే ఇక్కడ నార్మల్గా ఏదైనా స్కూల్ జోన్ ఉన్నా లేదా హాస్పిటల్ జోన్ ఉన్నప్పుడు కూడా స్పీడ్ బ్రేకర్స్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ మనకు స్పీడ్ బ్రేకర్స్ కనిపిస్తాయి. ఒక కొంచెం డిస్టెన్స్ ముందర కూడా స్పీడ్ బ్రేకర్స్ పెడతారు. కానీ అక్కడ మనకు విజువల్లో మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ కూడా కనిపించట్లేదు. ఒకటేమో నేషనల్ హైవేకి ఎగ్జిట్ అది, అలాంటి ప్లేస్లో స్కూల్ ఉంది, బట్ అక్కడెక్కడ కూడా మనకు స్పీడ్ బ్రేకర్స్ కూడా కనిపించట్లేదు. సో దీనిపైన అధికారులు ఏమైనా స్పందించారా, లేక స్కూల్ వాళ్ళు అక్కడ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? ప్రతి స్కూల్ దగ్గర కూడా ఏదైతే డివైడర్స్ ఉంటాయో ఎగ్జిట్స్ ఉంటాయో వాటికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా ఉదయం పూట విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అటు నుండి లారీలు వచ్చే క్రమంలో పిల్లలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు, తల్లిదండ్రులు పిల్లలు తీసుకొస్తుంటారు, స్కూల్ బస్సులు వస్తాయి, స్కూల్ ఆటోలు వస్తాయి. వీటన్నిటికి సంబంధించి ఉదయం సాయంత్రం ఆ రద్దీ ఉన్న సమయంలో ఒక కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానికులు కోరడం జరిగింది. తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. చాలా స్కూళ్ళ దగ్గర ఏదైతే ఇలాంటి హైవే దగ్గర ఉన్నటువంటి స్కూళ్ళ దగ్గర ప్రైవేట్ స్కూల్స్ అయితే వాళ్ళ సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకొని రోడ్డు దాటే పిల్లలు కానీ స్కూల్ కు వచ్చే పిల్లలు కానీ వారికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా ఇప్పటికే ఉన్నాయి. కానీ కొన్ని స్కూల్స్ పాటిస్తున్నాయి, కొన్ని పాటించట్లేదు. కొన్ని ట్రాఫిక్ పోలీసులు కూడా, ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు కేవలం చలాన్లకే పరిమితం కాకుండా ఇలాంటి రోడ్డు ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అసలు రోడ్డు సిగ్నల్స్ ఎక్కడ అవసరం ఉంది, యూటర్న్స్ ఏర్పాటు చేశారు, ఆ యూటర్న్ల దగ్గర వెహికల్స్ ఆపకుండా ఇలాంటి భారీ వాహనాలు బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ట్రాఫిక్ పోలీసులు కేవలం చలాన్లు వేయడం, ఆ టార్గెట్ గా ఫోటోలు తీయడం తప్ప ఇలాంటి యాక్సిడెంట్ కావాల్సిన నియంత్రణ చర్యలు కూడా తీసుకోవాలి, వాటిపైన దృష్టి పెట్టాలి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ఖచ్చితంగా ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులతో పాటు సంబంధించిన అధికారులందరూ కూడా ఈ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కావాల్సిన చర్యలు తీసుకోవాలి. అట్లనే తల్లిదండ్రులు కూడా అంటే పిల్లల్ని స్కూల్ కు పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా స్కూల్ వరకు వెళ్ళాలి. బండిపై వెళ్ళేటప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ కొంతమంది వెళ్తూ డ్రైవ్ చేస్తుంటారు, అలాంటివి చేయొద్దు అని చెప్పేసి కూడా తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పిల్లలు అభం శుభం తెలియని చిన్న పిల్లలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోజు 6 సంవత్సరాల బాబు ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఆ కుటుంబంకి తీరని లోటు. ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఆర్టీఏ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ
పంచాయతీ పరిధిలో ఉండే అధికారులు వీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ ఏవైతే హైవేలపై కానీ కొన్ని స్కూల్స్ రోడ్లపై ఉంటే ఆ స్కూళ్ళ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ ని ఆపుతూ పిల్లల్ని పంపించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ మల్లంపేట దగ్గర ఎగ్జిట్ కొత్తగా ఓపెన్ అయింది. ఔటర్ రింగ్ రోడ్ నుండి కిందికి దిగే వెహికల్స్ అన్ని భారీ వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆ క్రమంలో వీళ్ళు చూసుకోకుండా వెళ్లడంతో ఒక్కసారిగా ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందులో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడెక్కడ ట్రాఫిక్ రోడ్డు ప్రమాదాలు కావచ్చు, రోడ్డుకు తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటే అక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయనే దానికి సంబంధించి పూర్తిగా పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ ట్రాఫిక్ పోలీసులు కేవలం ఫోటోలు కొట్టడం, చలాన్లు విధించడం, చలాన్లు వసూలు చేయడంపై పెట్టినంత దృష్టి ఇలాంటి రోడ్డు ప్రమాదాలపై పెట్టట్లేదు అని చెప్పేసి కూడా వాహనదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా మనం ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ విధులు మర్చిపోయి ఈ ట్రాఫిక్ కేవలం చలన్లు డబ్బులు వసూలు చేయడం కోసమే పనిచేస్తున్నట్టు విధంగా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్. సో బేసికలీ ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డు కనిపిస్తుంది కదా. సో ఎక్కడైనా కూడా ఒక స్కూల్ ఉంది అంటే ఒక స్కూల్ జోన్ దగ్గర లేదా హాస్పిటల్ జోన్ దగ్గర ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్స్ అనేవి మ్యాండేటరీ. ఎందుకంటే పెద్ద పెద్ద వాహనాలు వస్తుంటాయి, చిన్నపిల్లలు వాళ్ళకేం తెలియదు, సడన్గా పరిగెడుతూ ఉంటారు. అలాంటి ప్లేసెస్లో స్పీడ్ బ్రేకర్ లేకపోవడం అనేది ఎంత పెద్ద ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. ఇది ఎంత బాధ కలిగిస్తుందంటే నార్మల్గా మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఒక యాక్సిడెంట్లే అని చెప్పి దాన్ని కొట్టిపడేస్తాం, కానీ దీంట్లో ఎంతమంది చేసిన తప్పులు ఉన్నాయో తెలుసా. ఆ పిల్లాడు చనిపోవడం వెనకాల చాలామంది పాపం ఉంది. ముఖ్యంగా ఆ స్కూల్ యాజమాన్యం, ఆ స్కూల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఆ పొద్దున పూట పిల్లలు ఖచ్చితంగా స్కూల్ రోడ్ క్రాస్ చేస్తుంటారో తెలుసు అక్కడ స్కూల్ దగ్గర. అండ్ అక్కడ కన్సర్న్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి పాపం దాని వెనకాల ఉంది. ఖచ్చితంగా ఒక స్కూల్ దగ్గర స్పీడ్ బ్రేకర్ కానీ లేదా ఆ పిల్లలు రోడ్డు దాటుతుంటే అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత ఆ స్కూల్ వాళ్ళది ఉంది. అండ్ అక్కడ ఉండే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళది ఉంది, కన్సర్న్ అథారిటీది ఉంది. అక్కడ స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్లే ఇంతమంది మీరందరూ అక్కడ కన్సర్న్ అథారిటీ కావచ్చు, స్కూల్ వాళ్ళు కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, మీరందరూ చేసిన తప్పు వల్లనే ఆ పిల్లాడు చచ్చిపోయాడు. ఆ పిల్లాడి చావు మీ పాపం వల్లనే ఆ పిల్లాడు చనిపోయాడు. స్పీడ్ బ్రేకర్ లేకపోవడం ఏంటండి? ఒక స్కూల్ దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఉండవా? నేషనల్ ఎగ్జిట్ హైవే దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఉండవా? కన్సర్న్ అథారిటీ అంటే ఒక ఎగ్జిట్ దగ్గర అంత పెద్ద వాహనాలు వస్తుంటే ఏం చేస్తున్నారు? రెండు వైపులా స్పీడ్ బ్రేకర్స్ ఉండాలి కదా. కన్సర్న్ అంటే స్కూల్ పేరు ఏమో ఇంటర్నేషనల్ స్కూల్ అని అంత పెద్దగా ఆ బోర్డు పెట్టుకున్నారు. అండ్ అక్కడ బోర్డు పెట్టినప్పుడు పిల్లలు కానీ లేదా ఇతర స్కూటర్స్ మీద వెళ్ళే వాళ్ళు అంత పెద్ద వాహనాలు వస్తుంటే అక్కడ ట్రాఫిక్ పోలీస్ లేకుండా ఏం చేస్తున్నారండి? మినిమం బేసిక్ కదా. అంటే ఒక చిన్న కాలనీస్లోనే, ఇప్పుడు ఇవాళ రేపు కట్టే కాలనీస్లోనే ఆ స్పీడ్ బ్రేకర్స్ ఉంటున్నాయి. అలాంటిది అక్కడ నేషనల్ హైవే నుంచి ఎగ్జిట్ రోడ్ అంటున్నారు. ఏకంగా అంత పెద్ద టిప్పర్ లారీ, ఆ లారీ చూసారు కదా ఎట్లుందో, ఆ లారీ ప్రవేశిస్తుంది అంటే ఆ ప్లేసెస్లో కనీసం అక్కడ ఒకసారి విజువల్ ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒకసారి ఫుల్ స్క్రీన్ చూపించండి ఒకసారి. జీబ్రా క్రాసింగ్ అని అక్కడ మీకు కనిపిస్తుందా? స్పీడ్ బ్రేకర్ పక్కన పెట్టే జీబ్రా క్రాసింగ్ ఇక్కడ మీకు స్ట్రిప్స్ కనిపిస్తున్నాయా? చూడండి అక్కడ మీకు ఎక్కడైనా అక్కడ జీబ్రా క్రాసింగ్ స్ట్రిప్స్ అన్న కనిపిస్తున్నాయా? స్కూల్ బోర్డు కనిపిస్తుంది, పెద్ద మేడ కనిపిస్తుంది, అక్కడ అద్దాల భవనం కనిపిస్తుంది. ఎక్కడైనా కూడా స్కూల్ సైన్ బోర్డ్ నాకైతే ఇక్కడ కనిపించట్లేదు. మేబీ ఇక్కడ ఫర్దర్గా ఎక్కడైనా ఉందో తెలియదు, కానీ ఎక్కడైనా అక్కడ స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు క్వశ్చన్ అది. ఉంటే ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. స్కూల్ సైన్ బోర్డ్స్ ఏమైనా అక్కడ ఉన్నాయా అనేది నాకు క్వశ్చన్. ఉన్నా కూడా అక్కడ స్కూల్ అథారిటీ ఏం చేస్తుంది? ఆ టైంలో స్కూల్కి వెళ్ళే టైంలో అక్కడ పోలీస్ వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా లేదా? పబ్లిక్ సేఫ్టీ కన్సర్న్ కదా ఇది. చిన్నపిల్లడు అంటే వాళ్ళు కింద పడిపోయారు, వెంటనే అక్కడ టిప్పర్ లారీ వచ్చి గుద్దిందని చెప్పి అంటున్నారు. ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్కి సంబంధించిన ఇంకా సమాచారం రావాల్సింది. బట్ కానీ ఒక చిన్న పిల్లాడు, 6 ఏళ్ల పిల్లాడు, స్కూల్కి వెళ్ళే పిల్లాడు చనిపోయాడు అంటే అక్కడ డెఫినెట్గా చాలామంది చేసిన తప్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయా లేవా? ఒకవేళ ఉన్నా కానీ అక్కడ స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మేము చాలాసార్లు కంప్లైంట్ చేశాము, అయినా కూడా ఎవ్వరు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా స్థానికులు కూడా చాలాసార్లు అడిగారంట. కాబట్టి ఎవరు నో రెస్పాన్స్. మనం ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాతనే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఫర్దర్గా జరగకుండా చూసుకుంటాము, ఇలాంటి మాటలన్నీ బయటకు వస్తాయి.
కానీ అది జరగకుండా మాత్రం ఎవరు ఆపలేరు. సో దీని పాపం ఎవరిది? ఆ బాలుడు అంటే తన కన్న తల్లి ముందర అలా జరిగిందంటే ఎలా ఉంటుంది? సో ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ కూడా, మీరు మీ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేటప్పుడు కూడా మీరు చాలా కాన్షియస్గా వెహికల్స్ నడపండి. మీకు 3 పిల్లలు ఉంటే ఈ ఆటోనో లేదా స్కూల్ వ్యాన్లో ఎక్కించండి. అంతేగాని మీరు ముగ్గురేసి పిల్లల్ని స్కూటీస్ల పైన లంచ్ బాక్సెస్, క్యారర్ బాక్సెస్ అవన్నీ కూడా మీ భుజాలు తగిలించుకొని స్కూల్ టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంత స్పీడ్గా వెళ్ళిపోతే మీరు కూడా అందులో ఖచ్చితంగా మీ రెస్పాన్సిబిలిటీ కూడా, మీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ కూడా, పేరెంట్స్ చూపించే అజాగ్రత్త కూడా ఇందులో భాగమే. ఖచ్చితంగా స్కూల్లో మీరు జాయిన్ చేపిస్తున్నారంటే ఆ స్కూల్కి సంబంధించి ఫైర్ ఎగ్జిట్ ఉందా లేదా, ఆ స్కూల్ దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయా లేవా, ఒకవేళ మీ పిల్లాడు రోడ్ దాటుతుంటే అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉందా లేదా, పోలీస్ వాళ్ళు ఉన్నారా లేరా, అండ్ అక్కడ ఎవరైతే వాచ్మ్యాన్ వాళ్ళు మీ పిల్లలు రోడ్ దాటుతుంటే వాళ్ళు ఆ రోడ్డు దాటించడానికి వాళ్ళకు పిల్లలకు సహాయం చేస్తున్నారా లేదా అని చెప్పి కూడా ఖచ్చితంగా మీరు స్కూల్ వాళ్ళని అడగాలి. పిల్లలను మీరు లక్షలు పోసి స్కూళ్ళల్లో వదిలిపెడుతున్నారంటే కేవలం అంతవరకే మీ రెస్పాన్సిబిలిటీ కాదు. ఈ క్వశ్చన్స్ కూడా మీరు స్కూల్ వాళ్ళని రైజ్ చేయాలి. అండ్ అక్కడ పిల్లాడ స్కూల్కి సంబంధించిన పిల్లాడా అవునా కాదో తెలియదు కానీ బట్ అక్కడ ఖచ్చితంగా కూడా ఇవన్నీ ప్రతి స్కూల్ దగ్గర ఉండాల్సిన బేసిక్ సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ డెఫినెట్గా మీరు మీ పిల్లలు ఇంటికి వచ్చే వరకు కూడా ప్రతిదీ కూడా పబ్లిక్ సేఫ్టీ కన్సర్న్ కింద ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అవి లేకుంటే కన్సర్న్ అథారిటీని మీరు అప్రోచ్ అయ్యి ఆ టైంలో అక్కడ అవన్నీ కూడా సరిచేసేలాగా మీరు చూడాల్సిన బాధ్యత మీది. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఒక 6 ఏళ్ల బాలుడు ఒక టిప్పర్ లారీ గుద్ది ఇవాళ చనిపోయాడు. అండ్ ఆ చక్రాల టైర్స్ కిందకి రావడంతో చెప్తుంటే నాకే ఏదోలా అనిపిస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పేరెంట్స్ అండ్ అథారిటీ, స్కూల్స్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర, రద్దీ ఉండే ప్లేసెస్లో అక్కడ నాకు కనీసం జీబ్రా క్రాసింగ్ కూడా నాకు అక్కడ ఎక్కడ కనిపించట్లేదు. సో దయచేసి పేరెంట్స్ కంప్లీట్లీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మీదే. ప్రజెంట్ అయితే మొత్తం ఓవరాల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక స్కూల్కి వెళ్తున్న బాలుడు, 6 ఏళ్ల బాలుడు చనిపోయినట్లు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన పక్కనే ఒక ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఇల్లు కూడా ఉంటుంది. ఇదే రోడ్ అయినా ఆయన కూడా ప్రయాణిస్తుంటారు. అయితే ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నారో ఈ ప్రాణం పోవడానికి మీ బాధ్యత కూడా ఉందండి. ఎందుకంటే అక్కడ రోడ్ దగ్గర నేను గమనిస్తున్నాను, అక్కడ మీకు ఎక్కడైనా కూడా అక్కడ ఎక్కడైనా మీకు జీబ్రా క్రాసింగ్ లాంటిది కనిపిస్తుందా అండి? నాకైతే కనిపించట్లేదు. సో ఖచ్చితంగా మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఇందులో ఉందండి. డెఫినెట్గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యాక్సిడెంట్కి సంబంధించి కన్సర్న్ అథారిటీ ఎవరున్నారో, అక్కడ జీబ్రా క్రాసింగ్ ఎందుకు లేదు, ఇవన్నీ కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉందండి. అయితే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ తీసుకొచ్చారు, బాగానే ఉంది. కానీ రోడ్డు దాన్ని ఎక్స్పాండ్ చేయాలి లేదా దానికి సంబంధించి మర్చిపోయారా ఎవరైతే కన్సర్న్ అథారిటీ ఉన్నారో? అయితే 2 ఏళ్ళు అవుతుందని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. 2 years 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారండి? ప్రాణాలు పోయే వరకు కూడా కనీసం అంటే ఆ మాత్రం సోయలేకుండా ఉంటారా? ఇంకా ఎంతమంది చనిపోవాలి? ఇలాంటి అజాగ్రత్త వల్ల ఎంతమంది చనిపోవాలి? ఆ పిల్లాడు 6 years, ఇంకా ఎంతో బోలెడు ఫ్యూచర్ తన కన్న తల్లి ముందర ఇదే ఘటన మన ఇంట్లో జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. రోడ్డు ప్రమాదం జరిగిన పక్కనే ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, ఆయన ఇల్లు కూడా అక్కడే ఉందంట. మరి ఈ బాధ్యత ఖచ్చితంగా ఆయన మీద కూడా ఉంది. ఖచ్చితంగా ఆయన కూడా రెస్పాన్సిబులే. హీ షుడ్ ఆన్సర్. ఆయనతో పాటు అక్కడ ఉండే పోలీస్ అధికారులు, స్కూల్ మేనేజ్మెంట్ షుడ్ ఆల్సో ఆన్సర్ ఫర్ దిస్. వీళ్ళందరూ కూడా బాధ్యులే. కేవలం ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఆ టిప్పర్ లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకుందాము, కేసు ఫైల్ చేసామంటే కుదరదు. డెఫినెట్లీ ఎవ్రీవన్, ఇందులో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆన్సరబులే. దే హ్యావ్ టు ఆన్సర్. అండ్ దీన్ని ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలా చిన్న ఇష్యూ కాదు ఇది. ప్రతిసారి ప్రమాదం జరిగిన ప్రతిసారి కేసు ఫైల్ చేసాము అంటే కుదరదు కదా. ఎన్ని ప్రాణాలు కోల్పోవాలి? మన దేశంలో మీరు 2025 నుంచి చూసుకుంటే ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరిగాయో మీకు తెలుసు. ప్రతిదీ కూడా మానవ తప్పిదమే, ప్రతిదీ కూడా అధికారుల నిర్లక్ష్యమే. ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. ఒక చిన్న బాబు, 6 ఏళ్ల బాబు చనిపోయారంటే అతని ఫ్యూచర్ తన కన్న తల్లి ముందర. అక్కడెక్కడైనా ఈ వీడియో చూస్తున్న అధికారులు నాకు చెప్పండి, అక్కడెక్కడైనా మీకు ఏదైనా జీబ్రా క్రాసింగ్ లాంటిది కనిపిస్తుందా? ఎవరు ఇంకా ప్రాణానికి ఆన్సరబుల్ ఎవరు చెప్పండి? మరి ఆన్సర్ ఇవ్వండి. ఇదే మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ జరిగితే ఒకసారి ఊహించుకోండి. ఎలా కన్న తల్లి ముందర తన కొడుకు ఆ లారీ టిప్పర్ కింద నలిగిపోతుంటే ఎలా అనిపిస్తుంది ఒకసారి చూడండి, ఊహించుకోండి ఒకసారి.
దిస్ ఈజ్ రియల్లీ రాంగ్. ఖచ్చితంగా దీన్ని రోడ్డు విస్తరించినా కూడా అక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ తీసుకొచ్చారు, బాగానే ఉంది. కానీ రోడ్డు దాన్ని ఎక్స్పాన్షన్ మర్చిపోయారా కంప్లీట్గా? 2 ఏళ్ళు అవుతుందంట. ఇంతవరకు కూడా ఎంతమంది చనిపోవాలి, ఇంకా ఎన్నో యాక్సిడెంట్స్ జరిగాయి అక్కడ. మేము చెప్తూనే ఉన్నామని ఇప్పుడు చాలామంది స్థానికులు చెప్తున్నారు. అయితే దీనికి ఈ పిల్లాడు చనిపోవడానికి కారణం ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? దీన్ని, ఈ చావు వెనుక ఈ పాపం ఎవరిది? ప్రతి ఒక్కరు దీనికి ఆన్సర్ ఇవ్వాలి. డెఫినెట్లీ ఇది చాలా ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. అక్కడ బోర్డు కనిపిస్తుంది మనకు, పల్లవి స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని. కంప్లీట్గా బ్యారిగేట్లు పెట్టి అక్కడ స్కూల్ మొత్తం ఆ రోడ్డు పైకి వచ్చేసి ఏదో ఆక్రమించి కబ్జా చేసినట్టు కనిపిస్తుంది అక్కడ ఆ స్కూల్ వాళ్ళు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డ్ అని మీరు పెట్టుకున్నప్పుడు మీరు తీసుకున్న గైడ్ లైన్స్ ఏంటి? అసలు మీరు యాజ్ అ స్కూల్ మేనేజ్మెంట్ మీకు బేసిక్ కామన్ సెన్స్ కానీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఇంటర్నేషనల్ బోర్డ్ అని పెట్టుకుంటే సరిపోతుందా? ఆ పిల్లాడు మీ స్కూల్ పిల్లాడు అవునా కాదని పక్కన పెడితే అక్కడ జీబ్రా క్రాసింగ్ ఎందుకు లేదు? యూ షుడ్ ఆన్సర్ స్కూల్ మేనేజ్మెంట్. పల్లవి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు మీరు ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డ్ అని పెట్టుకుంటే సరిపోదు. అక్కడ జీబ్రా క్రాసింగ్ ఎందుకు లేదు అనేది కూడా యూ షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఖచ్చితంగా పల్లవి స్కూల్ వాళ్ళు దీనికి ఆన్సర్ ఇవ్వాలి. అసలు ఎందుకు రోడ్ ఎక్స్పాన్షన్ ఎందుకు అవ్వలేదు? రోడ్ ఎక్స్పాండ్ అవ్వకపోవడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయా? 7 దాటితే అక్కడ కంప్లీట్గా హెవీ వెహికల్స్ వస్తుంటాయి, వాటిని అలౌ చేయకూడదు. కానీ హెవీ వెహికల్స్ ఎలా వచ్చాయనేది కూడా ఇప్పుడు క్వశ్చన్. సో ప్రజెంట్ అయితే కంప్లీట్గా ఎవరైతే ఈ మల్లంపేట వాసులు ఎవరైతే ఉన్నారో మీరు కామెంట్ చేయండి. యూట్యూబ్లో మీరు కామెంట్ చేసి తెలపండి. మీ కామెంట్స్ అన్ని కూడా మేము చదివి వినిపిస్తాము, అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తాము. డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మల్లంపేట వాసులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా అక్కడ కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా మీరు సైలెంట్గా ఉంటే ఇలాంటి చావులు ఇంకా జరుగుతాయి. అధికారులు మాత్రం వాళ్ళు సోయలేకుండా అలానే నిద్రపోతుంటారు. డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా మాతో పాటు మీరు కూడా కలిసి బిగ్ టీవీతో కలిసి మీరు ప్రశ్నించాలి. యూ షుడ్ క్వశ్చన్. అప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం కాపాడుకోగలుగుతాం. సో డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని కూడా మేము కూడా చదివి అధికారుల దృష్టి వరకు తీసుకెళ్తాం.